యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి స్నేహితులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, క్షేమము, సమాధానములు, సమృద్ధి అయిన సంతోషము, ఆశీర్వాదాలు నిండారుగా అనుభవించాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉన్నానని తెలియచేయటానికి ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. మంచిది. ఈరోజు మనము చక్కటి వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు నా యొక్క అంశము, ఈరోజు నీవు ఎలా ఉన్నావు? ఈరోజు నీవు ఎలా ఉన్నావు? క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యం ప్రారంభం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు ఈ మాటలు రాస్తూ ఉంటూ ఉన్నాడు. మొత్తం 7 విషయాలలో ప్రభువు మెచ్చుకుంటూ ఉన్నాడు, అభినందిస్తూ ఉంటూ ఉన్నాడు. 7 విషయాలను బట్టి నీ క్రియలను నేను చూచాను, నీ కష్టాన్ని నేను చూచాను, నీ సహనాన్ని నేను చూచాను. నీవు అబద్ధ ప్రవక్తలని, అబద్ధ అపోస్తలని చెప్పుకున్న వారిని కూడా నువ్వు వారి విషయంలో జాగ్రత్త పడ్డావు. వీటన్నిటి గురించి ఒక 7 విషయాలు చెప్పి ఆయన అంటున్నాడు, అయినను మొదట నీకుడిన ప్రేమను నీవు వదిలేశావు అనే మాటలు అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, చాలాసార్లు మన జీవితాలలో కేవలము ఎప్పుడో జరిగినటువంటి సంగతులను గూర్చి, లేక గత కాలం మందు నీవు ఎలా ఉండినావో దాని గురించిన సంగతులను తలంచుకొని సంతోషించటం అలవాటుగా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఒక్క 10 సంవత్సరాల క్రితం అండి నేను ఎంత బాగా ఉండేవాడినో, ఎంత ప్రార్థన పరుడుగా ఉండేవాడినో, ఎంత ప్రార్థన చేసుకునేదాన్నో, నేను సేవలో ఎంతో పాల్గొనేదాన్ని, మా చర్చిలో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, ఇదిగో నేను సండే స్కూల్ పరిచర్య చేస్తూ ఉండేవాడిని, లేకపోతే నేను వర్షిప్లో ఉండేవాడిని, నేను మా పాస్టర్ గారికి ఎంతో సహాయం చేసేవాడిని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది వారి యొక్క గత జీవితం గురించి ఎంతో చెప్పుకొని వాటిని మాత్రమే జ్ఞాపకం చేసుకుని ప్రియులారా సంతోషిస్తూ ఉంటారు. ఒక మాట నేను చెప్తాను, మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రియులారా నా గత కాలంలో ఎలా ఉండేదో అంత అద్భుతంగా ఉండేది, అంత చక్కగా ఉండేది, నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అని ఎప్పుడైతే మనం చెప్తామో ప్రియులారా, పరోక్షంగా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ స్థితి నాలో లేదు, ఇప్పుడు నేను ఆ స్థితిని కోల్పోయాను, ఇప్పుడు నేను ఆ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతా ఉన్నాను, ఇప్పుడు నేను ఆ యొక్క ఆత్మీయత కోల్పోయి అంతకంటే తక్కువ ఆత్మీయతలో నేను జీవిస్తూ ఉంటూ ఉన్నాను. ఆ దినాల్లో అయితే చాలా బాగా ఉండింది, కానీ ఇప్పుడు నేను అది కోల్పోయాను అని పరోక్షంగా చెప్తూ వస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడో జరిగిన వాటిని గురించి, లేక ఎప్పుడో నువ్వు చేసిన వాటిని గురించి, ఎప్పుడో నువ్వు సాధించిన విషయాల గురించి జీవితాంతము కూడా వాటిని గురించి మాత్రమే తలంచుతూ ఉండాలని దేవుడు కోరటం లేదు. దేవుడు కోరేది ఏంటంటే ప్రతి దినము, అనగా ఈ రోజు కూడా, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు, నిన్నటి కంటే, 5 సంవత్సరాల కంటే, 10 సంవత్సరాల కంటే, నువ్వు రక్షణ పొందిన నాటి కంటే ఈరోజు నువ్వు మెరుగ్గా ఉండాలి. ఈరోజు నీవు ఆత్మీయంగా బలముగా ఉండాలి. ఈరోజు నీవు వాక్య పరిజ్ఞానంలో ఎక్కువగా బలంగా ఉండాలి. ఈరోజు నువ్వు సేవ చేసే విషయంలో ఇంకా ఎక్కువగా పాల్గొనొచ్చు ఉండాలి. నీ సేవకుడికి తోడుగా ఉండే విషయంలో ఇంకా ఎక్కువగా తోడుగా ఉండే
పరిస్థితి నీకు ఉండాలి. నువ్వు ప్రేమించే విషయంలో దేవుని బిడ్డలను, దేవుని రాజ్యాన్ని ప్రేమించే విషయంలో ఈరోజు ఇంతకు ముందు కంటే ఈరోజు ఎక్కువగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఓ చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో, సమయాన్ని బట్టి చూచితే మీరు ఇప్పటికి బోధకులు కావలసినది కానీ మిమ్మల్ని నేను ఇంకా పాలతోనే పోషించవలసి వస్తూ ఉంది అని చాలా బాధపడుతూ రాస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులరా, మన జీవితాల్లో సహితము సమయాన్ని బట్టి చూచితే మనలో అనేకులు కూడా ఎంతో గొప్ప సేవలో, ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో దేవునికి ఉపయోగపడవలసి ఉండింది, కానీ అలా ఉండలేకపోతూ ఉన్నాం. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందా? నీవు కూడా కేవలము గత కాలంలో నీకున్నటువంటి ఆ గొప్పతనాన్ని గూర్చి తలంచుచూ కేవలం సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నావా? లేకపోతే ఈరోజు మారు మనసు పొంది, దేవా నేను దాన్ని వదులుకొని ఉండకూడదు, నేను అలా అయి ఉండకూడదు, దయచేసి నన్ను మన్నించండి, నేను ఈ రోజు నుంచి తిరిగి నిన్ను ప్రేమించటం, సేవించటం, వెంబడించటం ఇంకా బలముగా నేను చేయటానికి ప్రయత్నం చేస్తాను అని మనం తీర్మానించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను తెలియజేస్తాను. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది లేక వస్తుంది అనేది మనం గ్రహించకపోతే మనం కొన్నిసార్లు దీన్ని పరిష్కరించుకోలేం. ఇంతకుముందు బలంగా ఉండినావు, కానీ ఇప్పుడు బలముగా ఎందుకు లేకున్నావు? ఇంతకుముందు సేవలో ఎక్కువగా పాల్గొనచ్చు ఉన్నావు, ఎందుకు ఇప్పుడు నువ్వు సేవలు ఎక్కువగా పాల్గొనలేకపోవచ్చు ఉన్నావు? ప్రియులారా, అనేక మంది అనేక కారణాలు చెప్తూ ఉంటారు. నా అనుభవంలో నేను విన్న కారణాలు ఏంటంటే, పెళ్లికి ముందు నేను ఒకలాగా ఉండినాను, కానీ పెళ్లి తర్వాత అంతా కోల్పోయాను. ప్రియులారా, ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఉద్యోగానికి ముందు నేను చాలా బలముగా ఉండేదాన్ని. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక సమయం లేకుండా అయిపోయి నేను చాలా బలహీనపడ్డాను. పిల్లలు పుట్టక మునుపు నేను చక్కగా ఉండినాను, కానీ పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఇక సమయం లేకుండా బలహీనపడిపోయాను. నేను పలానా సంఘంలో, పలానా చర్చిలో ఉన్నంత వరకు బాగా ఉండినాను, కానీ ఇప్పుడు మాత్రం నేను అంతా కోల్పోయానండి అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక కారణాలు మనకు కనిపిస్తాయి. దయచేసి గమనించండి, ఆటంకాలు ఎప్పటికీ అందరికీ వస్తూనే ఉంటాయి, వేరే వేరే రూపంలో వస్తాయి. కానీ నీ సమర్పణ మారకూడదు. పరిస్థితులు మారతాయి, పలు రకాలైన స్థితిగతులు కాబట్టి వాటిని పరిస్థితులు అంటూ ఉన్నారు. అవి మారుతూనే ఉంటాయి. నీ జీవితంలో సర్కమ్స్టెన్సెస్ అనేటువంటివి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ నీ కమిట్మెంట్ చేంజ్ అవ్వకూడదు. వాటిని నువ్వు జయించాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ మైండ్ సెట్ అండ్ ఎ డిసిప్లిన్. నీ యొక్క మానసిక స్థితి, నీ క్రమశిక్షణ. ఇదేదో పెద్దగా ఆటంకం కలిగింది, ఇంకా నేను చేయలేను అనుకుంటే దేనికి కూడా నువ్వు చేయలేవు. ఏ చిన్న ఆటంకమైనా అది నీకు పెద్దదిగానే కనిపిస్తుంది. కాబట్టి నీవు మెంటల్గా ఆలోచించి, మానసికంగా నువ్వు సిద్ధపడి, దేవా నీవు సహాయం చేస్తే నేను ముందుకు వస్తాను, నేను చేస్తాను ప్రభు, నా వంతు పాత్రను నేను చేయటానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. సహాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఈరోజు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా జీవితాలలో తండ్రి, ఎప్పుడో జరిగిన వాటిని గురించి, ఎప్పుడో విషయాలను గురించి మేము తలంచుచు కేవలము ప్రభువా సంతోషించి సమయాన్ని వెళ్ళబుచ్చకుండా ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఈరోజు నా స్థితి ఏంటి అని ఒకసారి పరీక్షించుకొని మేమందరం కూడా మార్పు చెందే కృపను మాకు దయచేయమని ఘనతయు ప్రభావములు మీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో నా ప్రియ సహోదరి సహోదరులు ఎందరైతే ప్రభువా చిత్తశుద్ధితో పరిశుద్ధాత్మదేవ నీ స్వరాన్ని విని వారు ఒప్పించబడి మార్పు చెందాలని కోరుకుంటూ ఉన్నారో దయచేసి సహాయం చేయమని, వారిని వారి కుటుంబాలను కూడా దీవించి స్థిరపరిచి వర్ధిల్ల చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యము ద్వారా, ఈ వాక్య ధ్యానాల ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుతూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. దయచేసి మీరు మీ స్నేహితులకు కానీ, లేకపోతే బంధువులకు కానీ, కుటుంబీకులకు కానీ, ఇతర క్రైస్తవ వాట్సాప్ గ్రూప్లలో ఈ వాక్యాన్ని పంచుకొని అనేకులు కూడా దీవించబడినట్లుగా మీరు కూడా నాతో పాటు పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబం దీవించునుగాక. నా యొక్క కాంటాక్ట్ నంబర్ నేను ఇస్తూ ఉంటూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు తప్పనిసరిగా తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను. గాడ్ బ్లెస్ యూ. మరలా ఇంకో ధ్యానంతో కలుసుకుందాం. అందాక దేవుని యొక్క కృప తోడుగా ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.